అతీతంగా ఈ రోజు రాజశేఖర రెడ్డి గారు వెళ్లిపోయిన ఎన్ని సంవత్సరాలైనా కూడా కోట్ల మంది గుండెల్లో ఇంకా బ్రతికున్నారు అంటే దానికి కారణము రాజశేఖర రెడ్డి గారి మంచి మనస్సు. మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రజలను ప్రేమించారు గనుకనే ఆ మనసులో నుంచి అద్భుతమైన పథకాలు పుట్టాయి. ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాలి, ముఖ్యమంత్రి అంటే ఇలా ఆలోచన చేయాలి అని ఒక ఆదర్శంగా నిలిచి చూపించాడు రాజశేఖర రెడ్డి గారు. ప్రతి వర్గం గురించి ఆలోచన చేశాడు. రైతుల గురించి, చేనేతల గురించి, పేదల గురించి, మహిళల గురించి, విద్యార్థుల గురించి, ఉద్యోగస్తుల గురించి, మత్స్యకారుల గురించి, బీసీల గురించి, ఎస్టీల గురించి, ఎస్సీల గురించి, మైనారిటీల గురించి, ప్రతి ఒక్కరి గురించి ఆలోచన చేశాడు రాజశేఖర రెడ్డి గారు. మన రాష్ట్రంలోని ప్రతి కుటుంబము సంతోషంగా ఉండాలని తప్పించారు రాజశేఖర రెడ్డి గారు. రైతుల కోసము నీళ్లిచ్చాడు, 7 గంటలు ఉచిత విద్యుత్ ఇచ్చాడు, మద్దతు ధర కూడా ఇచ్చాడు. అవసరమైనప్పుడు ఇన్పుట్ సబ్సిడీ, ఇంకా అవసరమైనప్పుడు నష్టపరిహారం కూడా ఇచ్చాడు రాజశేఖర రెడ్డి గారు. 12,000 కోట్లతో రైతులకి రుణమాఫీ చేసిన ఘనత కూడా రాజశేఖర రెడ్డి గారిదే. రైతులకి, మహిళలకి అంతకు ముందు రూపాయి వడ్డీకి రుణాలు ఇస్తే రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత పావలా వడ్డీకే రుణాలు ఇచ్చారు. ఎంతో మంది మహిళలు మన రాష్ట్రంలో లక్షల కొద్దీ బ్యాంకు ముఖము చూసి ఎరుగని మహిళలు కూడా బ్యాంకు వరకు పోయి డబ్బులు తెచ్చుకొని ఆర్థికంగా స్థిరపడిన రోజులవి. మత్స్యకారుల కోసమైతే రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు గారి హయాంలో 50,000 ఎక్స్గ్రేషియా ఇస్తే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ₹1,00,000 ఎక్స్గ్రేషియా చేశారు. మత్స్యకారుల బోట్ల కోసము, అది మోటార్ బోటు చేయించడం కోసము ₹20,000 సబ్సిడీ కూడా ఇచ్చేవాళ్ళు. చేపలైతేనేమి, రొయ్యలైతేనేమి వారి పెంపడం కోసము 50% సబ్సిడీలు ఇచ్చేవారు. చేప మార్కెట్లకు ఆధునికతేనేమి ఇలాంటివి ఎన్నో లక్షలు చేశారు రాజశేఖర రెడ్డి గారు. మత్స్యకారులందరికీ కూడా ఫీజు రీయింబర్స్మెంట్, పక్కా ఇళ్ల పథకము, ₹2 కిలో బియ్యం, ఇలా ప్రతి పథకము అందాలని అందరినీ వైట్ కార్డులను కూడా చేశారు రాజశేఖర రెడ్డి గారు. విద్యార్థుల కోసమైతే కన్న తండ్రిలుగా ఆలోచన చేశాడు రాజశేఖర రెడ్డి గారు. మీరు ఏది కావాలంటే అది చదువుకోండి, మీరు డాక్టర్ అవుతారా, మీరు ఇంజనీర్ అవుతారా, మీరు ఎంబీఏ చేస్తారా, మీరు ఎంసీఏ చేస్తారా, మీరు ఏది కావాలంటే అది చేయండి, అది ప్రభుత్వమే ఉచితంగా చదివిస్తుంది అనే భరోసా కల్పించాడు కనుక మన రాష్ట్రంలో లక్షల కొద్ది విద్యార్థులు ఉచితంగానే చదువుకొని ఈ రోజు లక్షణంగా గొప్ప ఉద్యోగాలు చేసుకుంటున్నారు. పేదవాడు కూడా వైద్యానికి అర్హుడు అని రాజశేఖర రెడ్డి గారు ఒక డాక్టర్ గా ఎరిగిన వాడు కనుక పేదవాడు కూడా గొప్పవాడిలాగా కార్పొరేట్ ఆసుపత్రికి పోయి వైద్యం చేయించుకోగలగాలి అనే ఆలోచనతో, అది కూడా తలెత్తుకొని గొప్పవాడిలాగే చేయించుకోవాలి అన్న ఆలోచనతో ఆరోగ్యశ్రీని ప్రవేశపెడితే లక్షల కొద్దీ మన రాష్ట్రంలో లక్షల విలువ చేసే వైద్యాన్ని ఉచితంగానే పొందారు. కుయ్ 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 అని ఫోన్ చేసిన 20 నిమిషాలకు వచ్చేసేది 108, 104 అయితేనేమి, అభయాస్తం అయితేనేమి, ఉపాధి హామీ అయితేనేమి, ఇలాంటి ఎన్నో పథకాలు అద్భుతంగా చేసి చూపించారు రాజశేఖర రెడ్డి గారు. దేశమంతా 50 లక్షల పక్కా ఇళ్లను కట్టి చూపిస్తే రాజశేఖర రెడ్డి గారు ఒక మన రాష్ట్రంలోనే 50 లక్షల పక్కా ఇళ్లను కట్టి చూపించారు. చంద్రబాబు గారు 16 లక్షల పెన్షన్లు ఇస్తే రాజశేఖర రెడ్డి గారు 71 లక్షల మందికి పెన్షన్లు ఇచ్చారు. ఎవరిది ఎలాంటి మనసు, ఎవరిది పెద్ద మనసు నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. రాజశేఖర రెడ్డి గారు ఇలాంటి పథకాలను ఎన్నో అద్భుతంగా చేసి చూపించారు. ఇన్ని పథకాలు చేస్తూ కూడా ఏ ఒక్క రోజు రాజశేఖర రెడ్డి గారు ఏ ఒక్క ఛార్జీ పెంచలేదు.
రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన రోజున గ్యాస్ ధర 305 రూపాయలు ఉన్నది. గ్యాస్ ధర 305 రూపాయలు ఉన్నది. కనీసం 306 రూపాయలు కూడా కాలేదు రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాల హయాంలో. ఆర్టీసీ ధరలు పెరగలేదు, ఎరువుల ధరలు పెరగలేదు, ఇథనాల ధరలు పెరగలేదు, మున్సిపల్ ట్యాక్సీలు పెరగలేదు. కరెంటు ఛార్జీలు అయితే 1 రూపాయి అంటే 1 రూపాయి పెరిగిందని కనీసం ప్రతిపక్ష నాయకులు కూడా ఈ రోజు చెప్పలేరు. ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ కూడా ఒక్క ఛార్జీ కూడా పెంచని ముఖ్యమంత్రి, రికార్డు ముఖ్యమంత్రిగా నిలిచారు రాజశేఖర రెడ్డి గారు. కానీ ఇప్పుడు ఆ కాలము వెళ్లిపోయింది. ఇప్పుడున్నది ఒక దుర్మార్గపు కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడున్నది కిరణ్ సర్కార్. రైతులకి నీళ్లు లేవు, కరెంటు లేదు, మద్దతు ధర లేదు. వేసిన ప్రతి పంటలోనూ నష్టం వచ్చి అప్పుల పాలైపోయామని ప్రతి గ్రామంలో ప్రతి రైతు చెబుతూనే ఉన్నాడు. మహిళలైతే అమ్మ అన్ని ధరలు పెరిగిపోయాయి, అన్ని ఛార్జీలు పెరిగిపోయాయి, బ్రతుకు భారమైపోయింది తల్లి అని వారు చెబుతున్నారు. ఇప్పుడున్న కిరణ్ కుమార్ రెడ్డి గారి హయాంలో ఆరోగ్యశ్రీకి జబ్బు చేసింది, 108, 104 కనుమరుగైపోయింది, ఫీజు రీయింబర్స్మెంట్ కుంటుపడింది, పక్కా ఇళ్ల పథకానికి పాడిగట్టింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని అట్టకెక్కించింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ధరలన్నీ పెరిగిపోయి ముసలి వాళ్ళు, వితంతువులు, వృద్ధులు అల్లాడిపోతుంటే పెన్షన్ 1 రూపాయి పెంచకపోగా ఉన్న పెన్షన్లను కూడా తొలగించి వాళ్ళ ఉసురు కూడా పోసుకుంటుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతులంటే శ్రద్ధ లేదు, పేదలంటే కనికరం లేదు, మామూలు ప్రజల గురించి ఆలోచన లేదు, మనసు మానవత్వము అంతకంటే లేదు. కిరణ్ కుమార్ రెడ్డి గారి నిర్లక్ష్యం వల్ల రాష్ట్రంలో ఎక్కడా కరెంటు లేదు. వ్యవసాయము, పరిశ్రమలు కళ్ళ ముందరే కుదేలైపోతున్నాయి. రాజశేఖర రెడ్డి గారు బ్రతుకుంటే ఈ రోజు రైతులకి 9 గంటలు ఉచిత విద్యుత్ ఇచ్చేవాడు. ఈ సర్కారు ఆ 9 గంటలు కాదు కదా, రాజశేఖర రెడ్డి గారు ఇచ్చి చూపించిన 7 గంటలు కూడా కాదు కదా, కనీసం 3 గంటలు ఇవ్వడానికి కూడా ఆపసోపాలు పడుతోంది. రైతులు ఎక్కడ అడిగినా అమ్మ కరెంటు లేక పంటలన్నీ నష్టపోయాయని ప్రతి రైతు చెబుతూనే ఉన్నాడు. ఇక మహిళలైతే అమ్మా ఊర్లలో ఎక్కడా కరెంట్ ఉండడం లేదు, 4 గంటలు 6 గంటలు కంటే కరెంటే ఉండదు అని ప్రతి చోట చెబుతూనే ఉన్నారు. కరెంటు లేకుండానే వండుకోవాలి, కరెంటు లేకుండానే పండుకోవాలి తల్లి అని చెబుతున్నారు. పరిశ్రమలకైతే నెలకు 12 రోజులు పవర్ కట్టే. పరిశ్రమలు వేల కొద్ది మన రాష్ట్రంలో మూతపడిపోయి ఇప్పటికే 20 లక్షల మంది కార్మికులు ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడ్డారు. మొన్న ఒక మహిళ ఒక అక్క అడిగింది, అమ్మా కిరణ్ కుమార్ రెడ్డి గారి ఇంట్లో కరెంటు పోతుందా తల్లి అని అడిగింది. కిరణ్ కుమార్ రెడ్డి గారికి కరెంటు బిల్లు వస్తుందా తల్లి అని అడిగింది. లేదు, కిరణ్ కుమార్ రెడ్డి గారి ఇంట్లో కరెంటు పోదు, కిరణ్ కుమార్ రెడ్డి గారికి కరెంటు బిల్లు కూడా రాదు. ప్రజలలో నుంచి పుట్టిన నాయకుడైతే ప్రజలు పడుతున్న కష్టాలని అర్థం చేసుకుంటాడు. కానీ మన కిరణ్ కుమార్ రెడ్డి గారు ఢిల్లీ నుంచి సీల్డ్ కవర్ లో దిగిపడ్డారు. ఈయనకు ప్రజల కష్టాలు అర్థం కావు. లేని కరెంటుకు 3 బిల్లులు వస్తున్నాయి. కరెంటు నిల్లు, బిల్లు ఫుల్ అన్న రీతిలో ఉంది మన పరిస్థితి. ఒక కరెంటు బిల్లులే కాదు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఎరువుల ధరలు ఇప్పటికీ 10 సార్లు పెంచింది, ఆర్టీసీ ధరలను 3 సార్లు పెంచింది, వ్యాట్ ట్యాక్సులు, రిజిస్ట్రేషన్ ట్యాక్సులను పెంచింది. అన్నిటికంటే మించి 30,000 కోట్ల రూపాయలను కరెంటు ఛార్జీల కింద ప్రజల నెత్తిన మోపి వారి రక్తం పిండైనా సరే అది వసూలు చేస్తుంది ఇప్పుడున్న కిరణ్ సర్కార్. అన్ని ప్రతిపక్ష పార్టీలు కలిసి ఈ దుర్మార్గపు కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం పెడితే మన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు గారేమో ప్రజల పక్షాన నిలబడకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఈయన కూడా
విప్పు జారీ చేసి మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలిపోకుండా కాపాడాడు. కాంగ్రెస్ ప్రభుత్వము అవిశ్వాసం పెట్టిన రోజున కూలిపోయి ఉంటే ప్రజల నెత్తిన ఇంత కరెంటు బాధుడు ఈ ఛార్జీల మూత పడేది కాదు. ఈ రోజు ఈ ఛార్జీల మూత, ఈ కరెంటు బాధుడికి కారణము కిరణ్ కుమార్ రెడ్డి గారి పాపం ఎంతుందో చంద్రబాబు గారి పాపము కూడా అంతే ఉంది. ప్రజల కష్టాలలో ఉన్నారని తెలిసి కూడా స్వప్రయోజనాల కోసము ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టిన ఈ చంద్రబాబు గారిని నాయకులు అనాలా, లేకపోతే దుర్మార్గుడు అనాలా? చిరంజీవి గారు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా స్థాపించిన ప్రజారాజ్యం పార్టీకి ఓటేసిన 70 లక్షల మందిని పిచ్చివాళ్ళను చేసి కాంగ్రెస్ పార్టీకి అమ్ముడుపోయారు. ఈ చంద్రబాబు గారేమో అదే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా స్థాపించిన తెలుగుదేశం పార్టీకి ఓటేసిన కోట్ల మంది ప్రజలను పిచ్చివాళ్ళను చేసి ఈయన కాంగ్రెస్ పార్టీకి అమ్ముడుపోయారు. ఇద్దరికి పెద్ద తేడా లేదు. ఈ దుర్మార్గపు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడి చంద్రబాబు గారు మన రాష్ట్ర ప్రజలకి తీరని ద్రోహం చేశారు, క్షమించరాని ద్రోహం చేశారు. ఈ దుర్మార్గపు ప్రజా వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతిచ్చి చంద్రబాబు గారు చరిత్రహీనుడిగా మిగిలిపోయాడు. ఇక్కడున్న చంద్రశేఖర్ అన్న గారితో పాటు 15 మంది కాంగ్రెస్ టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలు మార్చి నెలలో వాళ్ళ పార్టీలు ఇచ్చిన విప్పును కూడా ధిక్కరించి వాళ్ళ పదవులు పోతాయని తెలిసి కూడా ఈ దుర్మార్గపు కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానంలో జగనన్న ఇచ్చిన పిలుపు మేరకు ప్రజల పక్షాన నిలబడి అవిశ్వాసానికి ఓటేశారు. ఎప్పుడో మార్చి నెలలో అవిశ్వాసానికి ఓటేస్తే కాంగ్రెస్ పార్టీకి చెందిన స్పీకర్ కావాలనే జాప్యం చేసి మొన్న జూన్ నెలలో ఇప్పుడు వీరి మీద వేటు వేయడం జరిగింది. కారణం, ఇంత ఆలస్యం చేస్తే ఉప ఎన్నికలు వచ్చే అవకాశము లేదు గనుక. ఉప ఎన్నికలు వస్తే ఏం జరుగుతుందో ఈ కాంగ్రెస్ టీడీపీ నాయకులకి బాగా తెలుసు. ఉప ఎన్నికలు వస్తే పోయిన ఏడాదిలో లాగా ఈసారి కూడా అన్ని సీట్లు వైఎస్ఆర్ పార్టీ కైవసం చేసుకుంటుందని వీరికి తెలుసు. ఉప ఎన్నికలు వస్తే పోయిన ఏడాదిలో లాగా కాంగ్రెస్ పార్టీకి టీడీపీ పార్టీకి డిపాజిట్లు కూడా తక్కువని వీరికి తెలుసు. అందుకనే ఉప ఎన్నికలు రాకుండా ఇన్ని కుట్రలు పన్నారు. ఉప ఎన్నికలకు కూడా భయపడే ఈ నాయకుల్ని నాయకులు అంటారా, లేకపోతే పిరికి పందలు అంటారా? చంద్రబాబు గారికి నిజాయితీతో కూడిన రాజకీయాలు చేయడము ఎప్పుడూ చేతకాలేదు. విలువలకు విశ్వసనీయతకు కట్టుబడ్డము ఎప్పుడూ చేతకాలేదు. అందుకే గతంలో చిరంజీవి గారి పార్టీ కాంగ్రెస్ తో కలవక ముందు అవిశ్వాసం పెట్టకుండా కాంగ్రెస్ పార్టీతో కలిసిన తర్వాత ఇక కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏ డోకా లేదు అన్నప్పుడు అవిశ్వాస డ్రామా ఆడాడు. ఇప్పుడు మళ్ళీ ఈ 15 మంది ఎమ్మెల్యేలను డిస్క్వాలిఫై చేశాక ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి మళ్ళీ ఏ డోకా లేదు కనుక ఇప్పుడు మళ్ళీ అవిశ్వాస డ్రామా ఆడినా ఆడతాడు. చంద్రబాబు గారి ఉద్దేశము డిస్క్వాలిఫై కావాలి ఎమ్మెల్యేలు, కానీ ఉప ఎన్నికలు రాకూడదు. అవిశ్వాసం పెట్టాలి, కానీ ప్రభుత్వము కూలిపోకూడదు. ఇది ఈ రెండు పార్టీల ఎత్తుగడ. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విలువలు, విశ్వసనీయత చాలా ముఖ్యం. నిజాయితీతో ప్రజల పక్షాన నిలబడ్డము చాలా ముఖ్యం. అందుకనే జగనన్న తరపున మళ్ళీ స్పష్టం చేస్తున్నాం, ఏ పార్టీ అవిశ్వాస తీర్మానం పెట్టినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ దుర్మార్గపు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వ్యతిరేకించి అవిశ్వాస తీర్మానానికి మద్దతు పలుకుతుందని మళ్ళీ స్పష్టం చేస్తున్నాం. ప్రజల
మామని వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చాడు చంద్రబాబు గారు. ఎన్టీఆర్ గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ నుంచి పాపం ఎన్టీఆర్ నే వెలేశాడు చంద్రబాబు గారు. ఆయన మీదే చెప్పులేయించాడు, ఆయన్నే అవమానించాడు. తీరా అంతా చేసి ఏం చేశాడు చంద్రబాబు గారు అంటే ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని పేదలని రైతుల్ని పురుగుల్లాగా చూశాడు. లక్షల కొద్ది ప్రజలు మన రాష్ట్రంలో పొట్టగొట్టి కోసము మన రాష్ట్రంలో పని లేక కుటుంబాలని గ్రామాలను వదిలేసి వలసలు వెళ్లిపోయిన రోజులను 8 సంవత్సరాలలో 8 సార్లు కరెంటు ఛార్జీలను పెంచి అవి కట్టాలి అని రైతుల మీద ఒత్తిడి తెస్తే మేము కట్టలేం మహాప్రభు అని ఎంత చెప్పినా వినలేదు చంద్రబాబు గారు. వారి మీద కేసులు పెట్టి ప్రత్యేకమైన పోలీస్ స్టేషన్లను పెట్టి వారిని అవమానిస్తే పాపం ఆ బకాయిలు కట్టలేక అవమానాలు తట్టుకోలేక వేల కొద్ది రైతులు మన రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకున్న రోజులను విద్యార్థులు వచ్చి ముఖ్యమంత్రి గారు మాకు స్కాలర్షిప్లు ఇవ్వండి అంటే వాళ్ళని లాఠీలతో కొట్టించాడు చంద్రబాబు గారు. స్కాలర్షిప్లు కాదు కదా, కనీసం మెస్ ఛార్జీలు కూడా ఇవ్వలేదు చంద్రబాబు గారు. గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్లేది పాపం పేద ప్రజలని తెలిసి వారికి ఉచితంగా వైద్యం చేపిద్దామా, ఉచితంగా మందులు ఇప్పిద్దామా అన్న ఆలోచన లేకుండా పేద ప్రజల దగ్గర నుంచి కూడా యూజర్ ఛార్జీలు వసూలు చేసిన గనుడు ఈ చంద్రబాబు గారు. 50 రూపాయలున్న హార్స్ పవర్ ని 625 రూపాయలు చేశాడు చంద్రబాబు గారు. వరల్డ్ బ్యాంక్ తో ప్రతి సంవత్సరము నేను 15% కరెంటు ఛార్జీలను పెంచుతాను అని ఒప్పందాలు చేసుకుని సంతకాలు పెట్టిన వాడు ఈ చంద్రబాబు గారు. ఉచిత విద్యుత్ ఇస్తే బట్టలు ఆరేసుకోవడానికి తప్ప దేనికి తరం కాదని హేళన చేసిన వాడు ఈ చంద్రబాబు గారు. చంద్రబాబు గారి హయాంలో రైతులు, పేదలు, విద్యార్థులు, మహిళలు, ఉద్యోగస్తులు ఇలా ప్రతి ఒక్కరూ అల్లాడిపోయారు. చంద్రబాబు గారు 2 ఎకరాలతో మొదలు పెట్టారు. ఈ రోజు చంద్రబాబు గారి హెరిటేజ్ మన రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ఎక్కడ చూసినా ఉంది. దేశ విదేశాలలో చంద్రబాబు గారికి ఆస్తులున్నాయి. చంద్రబాబు గారు లక్షల కోట్ల విలువ చేసే భూములని 50కి పైగా ప్రభుత్వ రంగ సంస్థలని చిన్న చిన్న ముక్కలు చేసి పప్పు బెల్లాల తన బెనామీలకు కట్టిపెట్టేశాడు. ఇక్కడున్న కాకినాడ సీపోర్ట్ అయితేనేమి, కృష్ణపట్నం అయితేనేమి, ఇంకొక పోర్ట్ అయితేనేమి అన్ని పోర్ట్లను లాభాలతో నడుస్తున్న దాంట్లని ప్రతిపక్ష నాయకుడిగా రాజశేఖర రెడ్డి గారు ఎంత వ్యతిరేకించినా వినకుండా వాటిని ప్రైవేటు పరం చేసింది ఈ చంద్రబాబు గారు. మేము ధైర్యంగా చెబుతున్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారి ప్రతి పథకానికి జీవం పోయడం జరుగుతుంది. కానీ చంద్రబాబు గారు తన 9 ఏళ్ల పాలన నేను మళ్లీ తెస్తాను అని చెప్పుకునే ధైర్యం చంద్రబాబు గారికి ఉందా అంటే లేదనే సమాధానం వస్తుంది. ఏది చెప్పుకోలేక చంద్రబాబు గారు రాజశేఖర రెడ్డి గారు ఏ పథకాలను చేశాడో నేను కూడా అవే పథకాలను చేస్తానని చెప్పుకుంటూ తిరుగుతున్నాడు చంద్రబాబు గారు. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు రాజశేఖర రెడ్డి గారు రుణమాఫీ చేస్తే చంద్రబాబు గారు ఇప్పుడు నేను కూడా రుణమాఫీ చేస్తానంటున్నాడు. మరి మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎందుకు చేయలేదు చంద్రబాబు గారు అంటే సమాధానం లేదు. రుణమాఫీ కాదు కదా, కనీసం రుణాల మీద వడ్డీ మాఫీ గురించి కూడా ఆలోచన చేయలేదు చంద్రబాబు గారు. రాజశేఖర రెడ్డి గారు ఉచిత విద్యుత్ ఇస్తే ఇప్పుడు నేను కూడా ఇస్తానని చెప్తున్నాడు చంద్రబాబు గారు. రాజశేఖర రెడ్డి గారు ఫీజు రీయింబర్స్మెంట్ చేస్తే ఇప్పుడు నేను కూడా ఉచితంగా విద్యను చెప్పిస్తానంటున్నాడు చంద్రబాబు గారు. రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీని చేస్తే ఇప్పుడు నేను కూడా ఉచితంగా వైద్యాన్ని అందిస్తానంటున్నాడు చంద్రబాబు గారు. కానీ నక్క ఎన్ని వాతాలు పెట్టుకున్నా
హిట్లరు ఏప్రిల్ అంటే 4వ నెలలో 20వ తేదీన పుట్టాడట. మన చంద్రబాబు గారు కూడా అదే 4వ నెలలో అదే 20వ తేదీన ఆ 420 రోజునే పుట్టాడు మన చంద్రబాబు గారు కూడా. ఆ రోజు పుట్టిన వాళ్ళంతా ఒకేలాగుంటారని నేను చెప్పటం లేదు, కానీ హిట్లర్కి చంద్రబాబు గారికి మటుకు చాలా పోలికలున్నాయని మటుకు నేను చెబుతున్నాను. ఇప్పుడు కొత్తగా మీడియా స్వేచ్ఛకు భంగం కలిగించే ప్రయత్నం చేస్తున్నాడు చంద్రబాబు గారు. ఎక్కడా లేని విధంగా, ప్రపంచంలో ఎక్కడా ఎప్పుడూ జరగని విధంగా ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ఆ ప్రతిపక్షం చేసే కార్యక్రమాలని సాక్షి మీడియా, ఆయనకు వ్యతిరేకంగా ఉన్న మీడియా కవర్ చేయకూడదని ఈ మీడియాలను బహిష్కరిస్తున్నాడట చంద్రబాబు గారు. అసలు ప్రజాస్వామ్యం అంటేనే స్వేచ్ఛ, సహనం. కానీ చంద్రబాబు గారికి ప్రజాస్వామ్యాన్ని హేళన చేయడము కొత్తేమీ కాదు. రాజశేఖర రెడ్డి గారి మీద ఈటీవీ, ఈనాడు పేపరు, ఆంధ్రజ్యోతి లాంటివి ఎన్నో కథనాలు రాశాయి. అయినా రాజశేఖర రెడ్డి గారు వాటికి కూడా ప్రత్యేకమైన ఇంటర్వ్యూలు కూడా ఇచ్చాడు. రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ జర్నలిస్టులు ఎప్పుడూ చిన్న చూపు చూడలేదు, వారిని కూడా గౌరవించాడు, వారిని ఎప్పుడూ చీదరించుకోలేదు. కానీ చంద్రబాబు గారికి రాజశేఖర రెడ్డి గారికి పోలికేమిటి? చంద్రబాబు గారికి నిజమంటే భయం, సాక్ష్యమో నిజానికి ప్రతిరూపంగా నిలిచింది. చంద్రబాబు గారికి సంబంధించిన నిజాలు రాస్తుంది కనుక సాక్షి అంటే చంద్రబాబు గారికి అంత అసహ్యం, సాక్షి అంటే చంద్రబాబు గారికి అంత గిట్టదు. నిజానికి నిజాలంటేనే గిట్టవు చంద్రబాబు గారికి. ఇది ఎలా ఉందంటే తన ముఖం నచ్చక అద్దాన్ని పగలగొట్టే రీతిలో ఉంది చంద్రబాబు గారి వైఖరి. చంచల్గూడ జైల్లో జగన్మోహన్ రెడ్డి గారికి చాలా సౌకర్యాలు అందుతున్నాయని, జగన్మోహన్ రెడ్డి గారు ములాఖాతులు టాలీ కావడం లేదని ఆరోపించారు చంద్రబాబు గారు. అంతకు ముందు కూడా ఉచ్చం నీచం లేకుండా నోరు తెలిసి పలకడానికి కూడా సిగ్గేసే ఆరోపణలు చేశాడు చంద్రబాబు గారు. జైలు అధికారులు అలాంటివేమీ ఇక్కడ జరగడం లేదు, నిబంధనలకు విరుద్ధంగా జైల్లో ఏ కార్యక్రమాలు జరగడం లేదని జైలు అధికారులు ఎన్నిసార్లు చెప్పినా దున్నపోత మీద వాన పడినట్టే చంద్రబాబు గారికి ఆయన ఎల్లో గ్యాంగ్కి చెవికి ఎక్కదు. అసలు రాజకీయ నాయకుడు అంటే ప్రజల గురించి ఆలోచన చేయాలి, ప్రజలకు మేలు చేయడానికి శాయశక్తుల ప్రయత్నం చేయాలి, ప్రజలకి అన్యాయం జరుగుతుంటే అడ్డుకోవాలి, ప్రజల తరపున నిలబడి పోరాటం చేయాలి. అప్పుడే నిజమైన రాజకీయ నాయకుడు అనిపించుకుంటాడు, అప్పుడే నిజాయితీ ఉన్న రాజకీయ నాయకుడు అనిపించుకుంటాడు. ప్రతిపక్షము దాని నాయకుడు చేయాల్సిన పని ప్రభుత్వ వైఫల్యాలని ఎండగట్టడము, అవసరమైతే ఆ ప్రభుత్వం కాలర్ పట్టుకొని నిలదీయడం. కానీ 9 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు గారు నేను ముఖ్యమంత్రిగా ఫలానా పని చేశాను, నేను ముఖ్యమంత్రిగా ఫలానా పథకం ప్రవేశపెట్టాను, ఆ పథకం ద్వారా ఇంతమందికి మేలు చేశానని చెప్పుకోలేడు చంద్రబాబు గారు. 9 ఏళ్లు ప్రతిపక్ష నాయకుడిగా నేను ఫలానా ఉద్యమాలు చేశాను, ఫలానా దీక్షలు చేశానని చెప్పుకోలేడు చంద్రబాబు గారు. రైతుల కోసము
నేను ప్రభుత్వం మెడని ఇలా వంచను అని చెప్పుకోలేడు చంద్రబాబు గారు. పేదలు కష్టాలు పడుతుంటే నేను ప్రభుత్వంతో ఈ పోరాటం చేసి ఈ త్యాగం చేసి ఇది సాధించాను అని చెప్పుకోలేడు ఈ చంద్రబాబు గారు. ఎందుకంటే చెప్పుకునేంత చరిత్ర అసలు చంద్రబాబు గారికి లేనే లేదు. అందుకనే 3.5 సంవత్సరాలుగా చంద్రబాబు గారికి ఒకే ఒక అజెండా, జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఎవరిని కలుస్తున్నాడు, ఎవరితో ఏం మాట్లాడుతున్నాడు అని లెక్కలేయడమే చంద్రబాబు గారి పని. అసలు జగన్మోహన్ రెడ్డి గారు నేరం చేశాడని నిర్ధారణమయ్యి దోషిగా జైల్లో లేడు. కేవలము సిబిఐ సాక్షులను ప్రభావితం చేస్తాడన్న సాకు చెప్తే జ్యుడిషియల్ కస్టడీలో మాత్రమే ఉన్నాడన్న ఇంగితం కూడా లేకపోయింది చంద్రబాబు గారు. అసలు చంద్రబాబు గారి మీద కొన్ని వందల ఆరోపణలున్నాయి. వందల ఆరోపణల్లో ఏ ఒక్క ఆరోపణ మీదైనా ఏ ఒక్క రోజైనా ఒక కానిస్టేబుల్ చేత కూడా నిజాయితీగా విచారణ చేయిస్తే ఈ పాటకి చంద్రబాబు గారు ఎప్పుడో జైల్లో ఉండేవాడు. కానీ చంద్రబాబు గారికి చాలా తెలివి ఉంది. చీకట్లోనే చిదంబరం గారిని కలుస్తాడు, గొప్పగా అన్ని వ్యవస్థలను మేనేజ్ చేసుకుంటాడు, ఇక్కడున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలిపోకుండా కూడా కాపాడుతాడు. అందుకు ప్రతిఫలంగా ఆయన మీద ఈ కాంగ్రెస్ పార్టీ సిబిఐని ఉసిగొలపదు. ఆయన మీద ఏ కేసులు ఏ విచారణలు జరగవు. అన్ని ఆరోపణలు పక్కన పెట్టి ఒక్క ఐఎంజీ కేసు తీసుకున్నా చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా కూడా లేడు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఐఎంజీ అనే ఒక బోగస్ సంస్థకు కేవలం ₹1,00,000 ఏర్పడిన సంస్థకు ఏర్పడిన 3 రోజుల్లోనే హడావడిగా హైదరాబాద్ లో నడి బొడ్డున ఉన్న 850 ఎకరాలను ఆ రోజుల్లోనే 2,500 కోట్ల విలువ చేసే భూమిని కేవలం 4 కోట్లకి తన బెనామీ సంస్థకి కట్టబెట్టుకున్నాడు చంద్రబాబు గారు. సిబిఐని విచారణ చేయమంటే సిబిఐ ఏమందో తెలుసా? మా దగ్గర సిబ్బంది లేదు, అందుకనే విచారణ చేయలేము చంద్రబాబు గారిని అని. జగన్మోహన్ రెడ్డి గారి మీదైతే వందల మంది ఒకటేసారి విచారణ చేస్తారు, రైడ్లు చేసి. కానీ చంద్రబాబు గారిని విచారణ చేయడానికి సిబ్బంది లేరట. చిరంజీవి గారి ఇంట్లో, చిరంజీవి గారి సొంత వారింట్లో మంచం కింద 70 కోట్ల రూపాయలు దొరికితే సిబిఐ కంటికి కనిపించదు. అసలు ఆ డబ్బు ఏమైపోయింది, ఆ కేసు ఏమైపోయింది అని అడిగితే ఎవరికైనా సమాధానం తెలుసా? తెలియదు. బొత్స గారు మద్యం మాఫియా డాన్ అని ఆ పార్టీ వాళ్ళే చెబుతున్నారు. కానీ సిబిఐ చెవికి మటుకు వినిపించదు. అలా ఉంది ఈ సిబిఐ పరిస్థితి. కాంగ్రెస్ టీడీపీ నాయకులు చేస్తున్న ఆరోపణల్లో ఏ మాత్రం నిజముండి ఉన్నా రాజశేఖర రెడ్డి గారు బ్రతుకున్నప్పుడే చేస్తుండాలి. కానీ రాజశేఖర రెడ్డి గారు బ్రతుకున్నప్పుడు ఇంద్రుడు భగీరథుడు అని పొగిడి జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించిన తర్వాత రాజశేఖర రెడ్డి గారి పేరును ఎఫ్ఐఆర్ లో చేర్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద అక్రమంగా కేసులు పెట్టి ఈ రోజు జైలు పాలు చేశారు. రాజీవ్ గాంధీ పేరు బొఫోర్స్ కేసులో ఉండింది. కానీ రాజీవ్ గాంధీ గారు చనిపోయిన తర్వాత సిబిఐ ఆయన పేరును బొఫోర్స్ కేసులో నుంచి తొలగించింది. కానీ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారి పేరుని ఎఫ్ఐఆర్ లో చేర్చడం జరిగింది.
సోనియా గాంధీ గారి అల్లుడు రాబర్ట్ వాద్రా అనే ఆయన మీద అవినీతి ఆరోపణలు వస్తే నిన్న ముఖ్యమంత్రి కార్యాలయము ఆయన గురించి వివరాలు చెప్పడము అసాధ్యము, అది దేశానికి సంబంధించిన రహస్యము అని చెప్పింది. ఇదే రాబర్ట్ వాద్రా మీద అవినీతి ఆరోపణలు వస్తే సిబిఐ ఆయన ఒక ప్రైవేటు వ్యక్తి కనుక ఆయన పేరుని ఆ కేసులో నుంచి తీసేశాము అనింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రైవేటు వ్యక్తి కారా? అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ రాజకీయాలలో లేడు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఒక్క మంత్రికి గాని ఏ ఒక్క అధికారికి గాని ఫోన్ చేసి నాకు పని చేయండి అని అడిగింది లేదు. మరి అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మటుకు ప్రైవేటు వ్యక్తి ఎందుకు కాడో సిబిఐ సమాధానం చెప్పాలి. సిబిఐ కేంద్రం చేతిలో కీలు బొమ్మ అని, కేంద్రం ప్రభుత్వం కోసమే పని చేస్తుంది అని, కేంద్ర ప్రభుత్వం ఎలా ఆడమంటే అలా ఆడుతుందని, కేంద్రం పంజరంలో చిలుక అని, కేంద్రం పెరట్లో కుక్క అని, కేంద్ర ప్రభుత్వం ఎవరి మీద వాళ్ళు మొరగమంటే వారి మీద మొరుగుతుందని, కేంద్ర ప్రభుత్వము ఎవరిని కరవమంటే వారిని కరుస్తుంది అని ఈ పాటికే మన దేశంలో ఎన్నిసార్లు రుజువైన విషయం. విచిత్రం ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న ఆరోపణల్లో ఏ ఒక్క విచారణ ఇంకా ప్రారంభం కాకుండానే సిబిఐ అధికారి ఒక ప్రకటన చేశాడు. సిబిఐ దాఖలు చేయబోయే ప్రతి ఛార్జ్ షీట్ లో జగన్మోహన్ రెడ్డి గారు A1 గా ఉంటారట, విజయసాయి రెడ్డి గారు A2 గా ఉంటారట. ఈ ప్రకటన చేశారు సిబిఐ అధికారి. అసలు ఆరోపణల్లో ఏ ఒక్క దాని మీద విచారణ ప్రారంభం కాకుండానే, ఏ ఒక్క అంశంతో విచారణతో దర్యాప్తుతో సంబంధం లేకుండానే ఇలా A1 గా ఎవరుంటారు, A2 గా ఎవరుంటారు అని సిబిఐ ముందే ప్రకటించింది అంటే ఇక సిబిఐ ఈ కేసును ఎలా జరపాలనుకుంటుందో ఆ రోజే తేలిపోయింది. దుర్మార్గం ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న ఆరోపణలో ఏ ఒక్కదానికి రుజువు చూపించకుండానే ఒక సంవత్సరం రోజుల పాటు జగనన్నను జైలు పాలు చేశారు. ఒక అమాయకుడి జీవితాన్ని కొంతమంది స్వార్థ రాజకీయాల కోసము పనంగా పెట్టారు. నిజానికి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజల్లో రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం లేదు ఈ కాంగ్రెస్ టీడీపీ నాయకులు. అందుకనే ఈ కుట్రలు, అందుకనే ఈ నీచమైన రాజకీయాలు. వాళ్ళందరికీ మళ్ళీ చెబుతున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు దోషి, రాజశేఖర రెడ్డి గారు దోషి అంటున్న వారందరికీ మళ్ళీ చెబుతున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు దోషి అని ఏ కోర్టు నిర్ధారణ చేయలేదు. ఐఎంజీ, ఎంఆర్ లాంటి కేసులలో చంద్రబాబు గారు నిర్దోషి అని ఏ కోర్టు చెప్పలేదు. చిరంజీవి గారింట్లో దొరికిన 70 కోట్లు సక్రమమే, ఆయన నిర్దోషి అని ఏ కోర్టు చెప్పలేదు. బొత్స గారు మాఫియా డోన్ కాదు, ఆయన చాలా ఉత్తముడు అని ఏ కోర్టు చెప్పలేదు. కాకపోతే వీళ్ళకున్న చావు తెలివితేటలో వాళ్ళ మీద విచారణలు, కేసులు జరగకుండా ఉండడము, ఎంత బాగా చూసుకుంటారో వ్యవస్థలు మేనేజ్ చేసుకోవడము ఈ నాయకులకి బాగా తెలుసు. కానీ వీరి పాపం పండే రోజు ఒకటి దగ్గరలోనే ఉంది. దేవుడు చూస్తున్నాడు, వీరి పాపాలను లెక్క పెడుతున్నాడు. వీరి పాపం పండిన రోజున వీరి పాపాల పుట్ట పగిలి దాంట్లో నుంచి వచ్చిన విష సర్పాలను ప్రజలందరూ ఓటనే ఆయుధం చేత వేటాడి తరిమి కొట్టే రోజు ఒకటి దగ్గరలోనే ఉంది. ఒక మాట మటుకు ఖచ్చితంగా చెప్పగలం, జగన్మోహన్ రెడ్డి గారు ఏ తప్పు చేయలేదు. అందుకనే ధైర్యంగా ఉన్నాడు. బోనులో ఉన్న సింహము సింహమే. దేవుడు ఉన్నాడు అన్నది ఎంత నిజమో, మంచివారి పక్షాన ఆయన నిలబడతాడు అన్నది కూడా అంతే నిజం. ఉదయించే సూర్యుని ఎవ్వరూ ఆపలేరు. ఆపే తరము ఈ కాంగ్రెస్
కాంగ్రెస్ టీడీపీ నాయకులకి లేదు. ఒక రోజు త్వరలోనే వస్తుంది. ఆ రోజున జగనన్న వచ్చి మనందరినీ రాజన్న రాజ్యం స్థాపించే దిశగా తప్పకుండా నడిపిస్తాడు. ఆ రోజు వచ్చేంత వరకు మీరందరూ జగనన్నను ఆశీర్వదించాలని, వైఎస్ఆర్ పార్టీని బలపరచాలని, మాతో కలిసి కదం తొక్కాలని మా ప్రార్థన. త్వరలోనే స్థానిక ఎన్నికలు కూడా రాబోతున్నాయి. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి క్యాడర్ లేదని ఈ కాంగ్రెస్ పార్టీ, ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు ధీమాగా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏమున్నా ఏమి లేకపోయినా దేవుని దయ ఉందని, ప్రజల ఆదరణ ఉందని మీరు నిరూపించాల్సిన సమయము వచ్చింది. రాబోయే ప్రతి ఎన్నికల్లో ఓటనే మీ ఆయుధం చేత కాంగ్రెస్ టీడీపీ పార్టీలకు గట్టిగా బుద్ధి చెప్పి వైఎస్ఆర్ పార్టీ తరఫున నిలబెట్టిన ప్రతి అభ్యర్థిని మీరు ఆశీర్వదించాలని మా ప్రార్థన. వైఎస్ఆర్ పార్టీకి వేసే ప్రతి ఓటు జగనన్న నిర్దోషి అని చాటి చెబుతుంది. వైఎస్ఆర్ పార్టీకి వేసే ప్రతి ఓటు జగనన్న బయటికి రావడానికి బాటలు వేస్తుంది. రాబోయే రాజన్న రాజ్యంలో జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మత్స్యకారులందరికీ ఇప్పుడున్న ₹1,00,000 ఎక్స్గ్రేషియా కాస్త 5 లక్షలు చేయడం జరుగుతుంది. గల్లంతైన 6 నెలల్లో కాకుండా మత్స్యకారి గల్లంతైన నెల రోజుల్లోనే 5 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వడం జరుగుతుంది. వైఎస్ఆర్ అమ్మఒడి అనే పథకం ద్వారా మన అక్క చెల్లెలు వారి పిల్లల్ని చదివించుకోవడం కోసము 10వ తరగతి వరకు 2 పిల్లలకు చొప్పున ఒక్కొక్కరికి 500 చొప్పున ప్రతి నెల అమ్మ అకౌంట్లోనే పడుతుంది. ఇంటర్ అయితే 700, డిగ్రీ అయితే ₹1000 అమ్మ అకౌంట్లోనే పడుతుంది. రాబోయే రాజన్న రాజ్యంలో జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎవరికీ కూడా గుడిసెలలో ఉండే అవసరం లేకుండా ప్రతి ఒక్కరికి పక్కా ఇల్లు కట్టే బాధ్యత జగనన్న తన భుజానే వేసుకుంటాడు. మన వృద్ధులకి, వితంతులకి పెన్షన్ 700 అవుతుంది. మన వికలాంగులకి పెన్షన్ ₹1000 అవుతుంది. ఈసారి రైతులకి, మహిళలకి వడ్డీ లేకుండానే రుణాలు ఇస్తారు. ప్రతి రైతు తన పండించిన పంటని నష్టానికి అమ్ముకునే అవసరం లేకుండా ప్రభుత్వమే అవసరమైతే కొనుక్కునేటట్టు 3,000 కోట్లతో ఒక స్థిరీకరణ నిధి కూడా ఏర్పాటు చేస్తారు. రాజన్న ప్రతి కళను జగనన్న నెరవేరుస్తాడు. రాజన్న ఇచ్చిన ప్రతి మాటను జగనన్న నిలబెడతాడు. ఆ రోజు వచ్చేంత వరకు మీ ఆశీస్సులు మాకుంటాయని, మీ అండదండలు మాకుంటాయని మాకు పూర్తి విశ్వాసం ఉంది. మీ పనులు మానుకొని మా కోసం సమయం చేసుకొని వచ్చినందుకు, అమ్మా మీకు అండగా మేమున్నాము అని మీరు చెబుతున్నందుకు, మీ ప్రేమకు, మీ అభిమానానికి, మీ ఆప్యాయతకు, మీ అనురాగానికి శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. వస్తున్నాయి అవిగో